Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం S25 Ultra అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ ఇండియాలో వచ్చేసి మనకి 1,30,000 రూపీస్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. సో S25 Ultra లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, ఈ డివైస్ ఎవరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో ఇన్ డీటెయిల్ గా చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాము. ఇక్కడ బాక్స్ మీద చూస్తే S25 Ultra లోగో ఉంటుంది. సైడ్స్ మొత్తం మనకి ఫ్లాట్ చేసామని చెప్పి చూపిస్తున్నారు. కిందమో S25 Ultra, లెఫ్ట్ సైడ్ వచ్చేసి S25 Ultra అని ఉంటుంది. రైట్ సైడ్ సామ్సంగ్ లోగో అండ్ ఇక్కడ కలర్ చూడొచ్చు, టైటానియం జెట్ బ్లాక్ అనమాట. ఈ సామ్సంగ్ S25 Ultra వచ్చేసి మనకి టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైట్ సిల్వర్ కలర్స్ లో వస్తుంది అనమాట. బట్ ఈ పర్టికులర్ జెట్ బ్లాక్ వర్షన్ వచ్చేసి Samsung.com లో పర్చేస్ చేస్తేనే మీకు అవైలబుల్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు S25 Ultra అని చెప్పి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పైన కింద 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. డివైస్ గురించి తర్వాత చూద్దాము. ఫస్ట్ బాక్స్ లో ఏమొచ్చాయో చూద్దాము. సో కింద బాక్స్ లో అయితే ఏమీ ఉండవు. టాప్ బాక్స్ లో మనకు ఒక చిన్న పౌచ్ ఉంటుంది. దీంట్లో ఒక సిమ్ ఇంజెక్షన్ టూల్, యూజర్ మాన్యువల్ అండ్ USB to USB-C కేబుల్. దట్ సెట్. ఇంక బాక్స్ లో అయితే ఏమీ రావు. ఒకసారి ఇదంతా క్లీన్ చేసి డివైస్ గురించి చూద్దాము. సో డివైస్ చూడొచ్చు, టైటానియం జెట్ బ్లాక్ కలర్ అనమాట. ప్యూర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది. లెట్స్ రిమూవ్ ఇట్. అండ్ ఆల్సో ఫ్రంట్ ఇంకొక స్టిక్కర్ ఉంటుంది. ఇది కూడా రిమూవ్ చేద్దాము. కలర్ స్పెషాలిటీ ఏంటి అంటే మొత్తం మనకి డివైస్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ సైడ్స్ కానీ మొత్తం జెట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ ఇయర్ మనకి రిలీజ్ చేసిన కలర్స్ లో నాకు ఈ జెట్ బ్లాక్ కలర్ ఒకటే బాగా నచ్చింది. డిజైన్ పరంగా చూడొచ్చు, మనకు వచ్చిన న్యూ చేంజ్ ఏంటి అంటే సైడ్స్ మొత్తం మనకి ఫ్లాట్ చేశారు. కార్నర్స్ లో చూస్తే మనకి షార్ప్ గా ఉండదు, కర్వీగా ఉంటుంది. గేమింగ్ ఆడేటప్పుడు మనకి షార్ప్ ఎడ్జెస్ అయితే ఉండవు, కర్వీ ఎడ్జెస్ ఉంటాయి. బట్ ఫోన్ సైడ్స్ మొత్తం మనకి ఫ్లాట్ అయిపోయి ఉంటుంది. మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సైడ్స్ వచ్చేసి టైటానియం ఫ్రేమ్ తో అయితే బిల్డ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి సెకండ్ జనరేషన్ ఆఫ్ ఆర్మర్ 2 సపోర్ట్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే అమేజింగ్. కింద చూసుకుంటే USB-C సపోర్ట్, స్పీకర్ గ్రిల్స్, మైక్రోఫోన్ అండ్ సైడ్స్ వచ్చేసి లాక్ ఆర్ అన్లాక్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్. టాప్ లో చూసుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ ఉండదు. అండ్ బాటమ్ లో మనకి S Pen కూడా ఉంటుంది. సో ఈ S Pen వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో అయితే రాలేదు. S25 Ultra లో మనకి బ్లూటూత్ కనెక్షన్ అయితే S Pen లో ఉండదు. సో మీరు S Pen యూజ్ చేసి సాంగ్ స్కిప్ చేయడం కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ పనికిరాదు. ఓన్లీ మీరు స్క్రీన్ మీద రాసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. డిజైన్ లో ఎటువంటి చేంజ్ లేదు, కానీ బ్లూటూత్ కనెక్షన్ అండ్ బ్యాటరీస్ అయితే ఉండవు. S25 Ultra చూడంగానే చాలా కాంపాక్ట్ గా ఉంటుంది, ఈజీగా ఉంది చేతిలో పట్టుకోవడానికి కూడా. డైమెన్షన్స్ అయితే రెడ్యూస్ చేశారు, ఇంక్లూడింగ్ వెయిట్. మనకి S24 Ultra వచ్చేసి 232 grams ఉండాలి, హెవీ ఫోన్. బట్ S25 Ultra వచ్చేసి 218 grams మాత్రమే ఉంటుంది. అండ్ విడ్త్ చూసుకుంటే మనకి 79 mm ఉండాల్సింది 74.6 mm కి అయితే రెడ్యూస్ చేశారు. అండ్ థిక్నెస్ చూసుకుంటే మనకి 8.6 ఉండాలి. సో ఇది 8.2 mm కి అయితే రెడ్యూస్ చేశారు. బట్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 162.3 mm ఉండాల్సింది 162.8 mm కి అయితే ఇంక్రీజ్ చేశారు. ఇంతకు మించి డిజైన్ పరంగా అయితే ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మీకు టైటానియం జెట్ బ్లాక్ కలర్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. సో మనకి డివైస్ హైట్ ఇంక్రీజ్ అవటం వల్ల స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది డయాగ్నల్ గా. 6.8 ఉండాల్సిన డిస్ప్లే సైజ్ ని 6.9 inches కి అయితే ఇంక్రీజ్ చేశారు. సేమ్ డైనమిక్ LTPO AMOLED టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 2600 nits ఉంటుంది. సేమ్ రెజల్యూషన్ ఉంటుంది, సేమ్ పిక్సెల్ డెన్సిటీ. లాస్ట్ ఇయర్ మనకి ఒక న్యూ ఫీచర్ ని తీసుకొచ్చారు కదా, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్. ఈ ఇయర్ దాన్ని అయితే సెకండ్ జనరేషన్ కి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. సో మీరు కనుక బ్రైట్ సన్లైట్ లో కానీ బ్రైట్ లైట్ లో కానీ ఫోన్ యూజ్ చేస్తుంటే మీకు రిఫ్లెక్షన్స్ అనేవి అసలు కనిపించవు. అండ్ ఆల్సో మనకి చిప్ సెట్ ద్వారా మనకి ప్రో స్కేలర్ ని కూడా యాడ్ చేస్తున్నారు డిస్ప్లేకి. సో S24 కి S25 Ultra కి కంపేర్ చేసుకుంటే మీకు డిస్ప్లేలో కలర్స్ కూడా వైబ్రెంట్ గా కనిపిస్తాయి. డిస్ప్లే అయితే చాలా గార్జియస్ గా ఉంది. iPhone 16 Pro Max కి అయితే మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే లేదు. సో ఇక్కడ చూడొచ్చు, రెండిట్లోనూ స్క్రీన్ ఆఫ్ చేశాను. పక్కన బిగ్ ఫ్లాష్ లైట్స్ ఉన్నాయి. మనకి S25 Ultra లో అయితే అవి చూపించట్లేదు. ఈ సెకండ్ జనరేషన్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే సూపర్ గా ఉంది. మీకు స్క్రీన్ మీద కంటెంట్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు స్క్రీన్ ఆన్ చేశాను. ఐఫోన్ స్క్రీన్ మీద కొంచెం షేడ్ కనిపిస్తుంది, బట్ సామ్సంగ్ స్క్రీన్ మీద మాత్రం ఎటువంటి షేడ్ లేదు.
ఐఫోన్ వాళ్ళు కూడా స్క్రీన్ మీద యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఇస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది One UI 7.0 తో వస్తుంది అండ్ 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే ఉంటుంది. కొత్తగా వచ్చిన న్యూ AI ఫీచర్స్ వచ్చేసి లెట్స్ స్టార్ట్ విత్ సర్కిల్ టు సెర్చ్. మనకి లాస్ట్ ఇయర్ సర్కిల్ టు సెర్చ్ అని చెప్పి న్యూ ఫీచర్ ని చూపించారు కదా, ఇక్కడ చూడొచ్చు. జనరల్ గా ఏదైనా సర్కిల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఇక్కడ రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు సర్కిల్ టు సెర్చ్ లోకి 2 న్యూ ఫీచర్స్ యాడ్ అవుతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి మ్యూజిక్ రికగ్నైజేషన్. సో స్క్రీన్ మీద మ్యూజిక్ వస్తుందంటే దాన్ని కూడా ఏ మూవీ నుంచి వస్తుంది, ఏం సాంగ్ అని చెప్పి రికగ్నైజ్ చేస్తుంది. సో ఇక్కడ మ్యూజిక్ సింబల్ చూపిస్తుంది కదా, అది క్లిక్ చేసాం అనుకోండి. సో సౌండ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో లిజనింగ్ అని చెప్పి వస్తుంది. సో ఆ సాంగ్ ఏంటి అనేది మనకి ఓపెన్ చేస్తుంది అనమాట. థర్డ్ ఆప్షన్ చూడొచ్చు, లాంగ్వేజ్ ట్రాన్స్లేట్. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో మనకి ఇంగ్లీష్ లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఇంగ్లీష్ లో ఉందని డిటెక్ట్ చేసి నేను సెలెక్ట్ చేసిన తెలుగు లాంగ్వేజ్ లోకి స్క్రీన్ మీద ఉన్నదంతా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి దీంట్లో ఉంటుంది AI సెలెక్ట్ అని చెప్పి. సో స్క్రీన్ మీద మీకు ఏదైనా వీడియో ప్లే అవుతుంది అనుకోండి, దాన్ని జిఫ్ లాగా కానీ ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఎనీ ఆబ్జెక్ట్ AI సెలెక్ట్ క్లిక్ చేశాను, అనలైజింగ్ అని చెప్పి వస్తుంది. ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే అదే సెలెక్ట్ చేస్తుంది, లేదంటే నేనే సెలెక్ట్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడొచ్చు డ్రాయింగ్ అసిస్ట్ అని చెప్పి చూపిస్తుంది. సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ నుంచి మనం ఏదైనా 3D ఆబ్జెక్ట్ ని జనరేట్ చేయొచ్చు AI యూజ్ చేసి, లేదంటే ఆ వీడియో నుంచి జిఫ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, అది క్లిక్ చేసాం అనుకోండి, సెట్ యాస్ ఎ వాల్ పేపర్ అండ్ క్రియేట్ ఎ జిఫ్ అని చెప్పి చూపిస్తుంది. క్రియేట్ జిఫ్ క్లిక్ చేస్తే మనకి అది వీడియో లాగా రికార్డ్ అవుతుంది అనమాట. 15 seconds వీడియో రికార్డ్ అవుతుంది. స్టాప్ క్లిక్ చేస్తే ఇటు వరకు మనకి వీడియో అనేది జిఫ్ లాగా రికార్డ్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పుష్ప మూవీలో ఈ బిట్ ని జిఫ్ లాగా తయారు చేయాలనుకుంటే క్లిక్ ఆన్ రికార్డ్, స్టాప్ రికార్డింగ్. సో ఆ బిట్ వరకు మనకి జిఫ్ లాగా తయారవుతుంది. క్లిక్ ఆన్ డౌన్లోడ్. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. కాపీ అని చెప్పి, షేర్ అని చెప్పి, జనరేటివ్ ఎడిట్ అని చెప్పి. జనరేటివ్ ఎడిట్ అంటే మీరు సెలెక్ట్ చేసిన దాని వరకు ఫోటో తీస్తుంది, ఇక్కడ నుంచి మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ చూడొచ్చు, ఈ కేక్ ఉన్న ప్లేట్ ని నేను జనరేటివ్ ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని కొంచెం నేను టింట్ చేస్తున్నాను అనమాట. టింట్ చేసి ఇక్కడ కార్నర్స్ లో AI యూస్ చేసి ఫిల్ చేయమని చెప్తున్నాను. క్లిక్ ఆన్ జనరేట్. ఇది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ కార్నర్స్ లో ఈ ఇమేజ్ ని ఫిల్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ టాప్ లో మనకి టెక్స్ట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇది సెలెక్ట్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన ఇమేజ్ లో ఏమైనా టెక్స్ట్ ఉంటే అది సెలెక్ట్ అవుతుంది అనమాట. దాన్ని యూజ్ చేసుకొని మనం రైటింగ్ టూల్స్ ని ఓపెన్ చేయొచ్చు. ఇది మనం ఆల్రెడీ మనకి iOS 18 లో చూసాం కదా, రైటింగ్ టూల్స్ అని చెప్పి ఐఫోన్ వాళ్ళు రిలీజ్ చేశారు. సేమ్ ఇది సామ్సంగ్ వాళ్ళ వర్షన్ అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, రీరైట్ చేయడం కానీ, సమ్మరైజ్ చేయడం కానీ, నెంబర్స్ ఉంటే టేబుల్ లాగా కన్వర్ట్ చేయడం కానీ, లేదంటే కొత్తగా మీరే కంపోజ్ చేయొచ్చు. 3 lines ఆఫ్ సమ్మరీ ఇచ్చి 3 pages లాగా రాయమంటే అదే రాస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కొత్తగా రిలీజ్ చేసింది బ్రీఫింగ్. మార్నింగ్ బ్రీఫ్ అని చెప్పి, ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ బ్రీఫ్, ఆఫ్టర్నూన్ బ్రీఫ్ అని చెప్పి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్ని దీంట్లో చూపిస్తుంది. ప్రస్తుతానికి నా ఫోన్ లో వెదర్ తప్ప ఏమీ చూపించట్లేదు. నా సామ్సంగ్ రింగ్ కానీ, క్యాలెండర్ కానీ ఇంకా సింక్ అవ్వలేదు అనమాట. ఇది లాక్ స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. ఇక్కడ బాటమ్ లో ఈ స్లోగా మనకి పర్సనల్ డేటాను కూడా ట్రాక్ చేస్తుంది. పర్సనల్ డేటా లైక్ ఈమెయిల్స్ చెక్ చేయడం కానీ, ఇంపార్టెంట్ మెసేజెస్ చెక్ చేయడం, వాట్సాప్ మెసేజెస్ కూడా ఫ్యూచర్ లో అయితే నౌ బ్రీఫ్ అనేది ట్రాక్ చేస్తుంది. చిప్సెట్ లో మనకి పర్సనల్ డేటా ఇంజిన్ అని చెప్పి ఇంకొక న్యూ చిప్సెట్ ని అయితే తీసుకొస్తున్నారు. ఇది ఏం చేస్తుందంటే ఈ న్యూ బ్రీఫ్ కానీ, నౌ బార్ కానీ, ఫోన్ లో ఉన్న లార్జ్ AI మోడల్స్ మొత్తం మన పర్సనల్ డేటా ట్రాక్ చేసినప్పుడు ఈ డేటా మొత్తం మనకి ఫోన్ లోనే ఉంటుంది. క్లౌడ్ కి OnePlus లాగా క్లౌడ్ లోకి అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇక్కడ మీరు సెట్టింగ్స్ లో గెలాక్సీ AI లో చెక్ చేయొచ్చు. ప్రాసెస్ డేటా ఓన్లీ ఆన్ డివైస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఇది మీరు టర్న్ ఆన్ చేసుకుంటే మీ డేటా మీ ఫోన్ లోనే ఉంటుంది, క్లౌడ్ కి అయితే అప్లోడ్ అవ్వదు. అండ్ ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి నౌ బార్. ఈ నౌ బార్ ఏంటి అంటే మీ ఫోన్ లో మీరు ఎప్పుడన్నా స్టాప్ వాచ్ కానీ, మ్యూజిక్ కానీ ప్లే అవుతుంటే జనరల్ గా మనకి నోటిఫికేషన్ ప్యానల్ లో చూపిస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి నోటిఫికేషన్ ప్యానల్ తో పాటు మనకి లాక్ స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది. ప్రీవియస్ గా అయితే ఇక్కడ మధ్యలో చూపించేది, బట్ ఇప్పుడు ఈ బాటమ్ లో చూపిస్తుంది అనమాట. మ్యూజిక్ ప్లే అవుతున్నా, స్టాప్ వాచ్ ఉన్నా, ఎనీ యాక్టివిటీ ఫర్ నౌ ఓన్లీ సామ్సంగ్ యాప్స్ అండ్ గూగుల్ యాప్స్ కి అయితే పనిచేస్తుంది. బట్ ఫ్యూచర్ లో మనకి థర్డ్ పార్టీ యాప్స్ కూడా సపోర్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఫుడ్ ఏమైనా డెలివర్ చేస్తే దాని ట్రాకింగ్ సిస్టమ్ ఇక్కడ చూపిస్తుంది. సేమ్ లైక్ మనం ఐఫోన్ లో డైనమిక్ ఐలాండ్ లో అన్ని ట్రాక్ చేసుకుంటాం కదా లైవ్ యాక్టివిటీ, సామ్సంగ్ వాళ్ళైతే దానికి నౌ బార్ అని చెప్పి ఒక పేరు పెట్టారు. OnePlus వాళ్ళేమో లైవ్ యాక్టివిటీ అంటున్నారు. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా పిలుస్తున్నారు, బట్ పని మాత్రం ఒకటే. ఇంకొక లాస్ట్ ఫీచర్ డే టు డే లైఫ్ లో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఏంటి అంటే మనకి సామ్సంగ్ వాళ్ళు జెమినైని అండ్ బిగ్స్పీని రెండింటిని కలిపేశారు. దీని వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే జెమినై ద్వారా మనం 2 పనులు ఒకేసారి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది, 10 places టు విజిట్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి. సో
సో ఇప్పుడు జెమినైని ఓపెన్ చేద్దాము. లాక్ ఆర్ అన్లాక్ బటన్ క్లిక్ చేస్తే మనకి జెమినై ఓపెన్ అవుతుంది. సో జెమినైలోనే బిగ్స్పీ కూడా ఉంటుంది. ఆస్క్ అబౌట్ దిస్ వీడియో అని ఉంది. సో క్లిక్ ఆన్ దట్. వాట్ ఆర్ ద 10 ప్లేసెస్ షోయింగ్ ఇన్ దిస్ వీడియో? యాడ్ దెమ్ టు మై నోట్స్ యాప్. క్లిక్ ఆన్ సెండ్. సో ఇక్కడ చూడొచ్చు ఆ 10 ప్లేసెస్ని ఏంటో కనుక్కొని మొత్తం తీసుకెళ్లి నోట్స్ యాప్లోకి అయితే యాడ్ చేసేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి One UI 7.0లో చాలా న్యూ ఫీచర్స్ వచ్చాయి. నేనైతే దీని మీద డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ని అయితే యూజ్ చేస్తున్నారు. ఆక్టాకోర్ ప్రాసెసర్ అండ్ Adreno 830 GPU అయితే ఉంటుంది అనమాట. 3 nanometers చిప్ సెట్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ చిప్ అనమాట. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. మనకి సామ్సంగ్ వాళ్ళు అయితే ఎక్స్ట్రా కూలింగ్ సిస్టమ్ కూడా యాడ్ చేసామని చెప్తున్నారు. ఈ ఇయర్ అయితే మనకి 37% CPU పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అండ్ GPU వచ్చేసి 30% ఇంక్రీజ్ కనిపిస్తుంది. NPU కూడా ఉంటుంది ఏ ఫీచర్స్ కోసం. అదైతే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే మనకి 40% ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. ఈ పర్ఫార్మెన్సెస్ ఇంక్రీజ్ తో పాటు 8 ఎలైట్ చిప్ తో బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది అనమాట. ఈ ఫోన్ ఈ ఇయర్ బ్యాటరీ అయితే సైజ్ ఇంక్రీజ్ చేయలేదు, బట్ మీకు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 1 or 2 hours ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుని ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది 8 ఎలైట్ చిప్. ఈ ఫోన్ లో అయితే నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి గేమ్ ఆడుతున్నాను. ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీగా ఉంది అండ్ మనకి 12 GB ఆఫ్ ర్యామ్ విత్ 256 GB స్టోరేజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. దీన్ని అప్ టు మనం 1 TB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 1 TB వర్షన్ లో మనకి 16 GB ర్యామ్ ఆప్షన్ కూడా ఉంటుంది విత్ UFS 4.0 స్పీడ్స్. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, వైడ్ యాంగిల్ చూసుకుంటే మనకి మెగాపిక్సెల్ సెన్సార్ ని యూస్ చేస్తున్నారు విత్ f1.7 అండ్ 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది అనమాట. కెమెరా శాంపుల్స్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. మనకి కెమెరాస్ లో మోస్ట్లీ ఒక సెన్సార్ తప్ప మిగతాదంతా ఓల్డ్ హార్డ్వేర్ నే యూజ్ చేస్తున్నారు. ఓల్డ్ హార్డ్వేర్ యూజ్ చేసినా గానీ AI ఫీచర్స్ యూజ్ చేయడం వల్ల S25 అల్ట్రాలో తీసిన ఫోటోస్ అయితే మనకి S24 తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ గా కనిపిస్తాయి. ఎందుకంటే చిప్ సెట్ లోనే మనకి AI Pro విజువల్ ఇంజిన్ ని యాడ్ చేశారు. దీని వల్ల ఏమవుతుందంటే మీరు తీసిన ప్రతి ఇమేజ్ ఆ చిప్ సెట్ ద్వారా ప్రాసెస్ అవుతుంది. మీరు తీసే ఇమేజ్ ఎలా ఉన్నా సరే AI ప్రాసెసింగ్ చేస్తుంది కాబట్టి చాలా బ్రైట్ గా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి ఆండ్రాయిడ్ లో తెలిసిందే కదా, తీసిన ఇమేజ్ ని ఆల్రెడీ సాఫ్ట్వేర్ అనేది ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ తో పాటు AI టెక్నాలజీని కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి పోర్ట్రేట్ ఇమేజెస్ తీస్తే ఆబ్జెక్ట్ అవేర్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఈ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. పోర్ట్రేట్ ఫోటోస్ అనేవి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తో పోలిస్తే పాపప్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అల్ట్రా వైడ్ విషయానికి వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. ఈ ఇయర్ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ కి అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ ని అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు విత్ f1.9 120 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ S24 అల్ట్రాలో చూసాం కదా, అల్ట్రా వైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. కొన్నిసార్లు క్లారిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. ఈ ఇయర్ మీరు అల్ట్రా వైడ్ లో పిక్చర్ క్యాప్చర్ చేస్తే క్లారిటీ అయితే ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ 50 మెగాపిక్సెల్ అండ్ AI ప్రాసెసింగ్ ఇంజిన్స్. నెక్స్ట్ కమింగ్ టు ది టెలిఫోటో వచ్చేసి 2 లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్స్ విత్ f3.4 అండ్ ఇంకోటి వచ్చేసి 10 మెగాపిక్సెల్స్ at f2.4. అప్ టు మనం 100x వరకు జూమ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది వీడియోస్, మనం 8K 30fps లో 4K 30-60fps లో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియోలో చూసుకుంటే నాకు కొంచెం కలర్స్ అండ్ డీటెయిల్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది S24 తో కంపేర్ చేస్తే. మీకు సూన్ మన ఛానల్లో అయితే S24 అల్ట్రాకి S25 అల్ట్రా కంపారిజన్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో. సో అక్కడైతే ఇంకా ఇన్ డీటెయిల్ గా శాంపుల్స్ అయితే చూపిస్తాను. సేమ్ లాస్ట్ ఇయర్ హార్డ్వేర్ యూస్ చేస్తున్న AI ప్రాసెసింగ్ వల్ల కలర్స్ అండ్ డీటెయిల్స్ కొంచెం క్లియర్ గా కనిపిస్తున్నాయి. ప్రీవియస్ వరకు మనకి 2x ఆప్షన్ లేదు, బట్ ఇప్పటి నుంచి 2x కూడా చూపిస్తుంది. UI కూడా చాలా చేంజ్ చేశారనమాట. అండ్ టాప్ లో ఉండే టాగుల్స్ అన్ని మనకి బాటమ్ లో యాడ్ చేశారు. ఇక్కడ 4 డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టాప్ లో చూపించే ఆప్షన్స్ అన్ని బాటమ్ లో వస్తాయన్నమాట. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే టాప్ లో రీచ్ అవడం అనేది చాలా కష్టం కదా. సామ్సంగ్ వాళ్ళు ఈ ఇయర్ సాఫ్ట్వేర్ అయితే బాగా ఇంప్రూవ్ చేశారు. రీచబిలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, ఈ ఫోన్ లో వచ్చేసి మనకి యాజ్ యూజువల్ గా 5000 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. 45 watts వైర్ ఛార్జింగ్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్, 4.5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటాయి. సో బ్యాటరీ సైజ్ అయితే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంతకు చెప్పినట్టు బికాస్ ఆఫ్ ద చిప్ సెట్ 1 or 2 hours బ్యాటరీ లైఫ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది S25 అల్ట్రాలో. సో S24 అల్ట్రా లాస్ట్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ టైం నాకైతే ఈ ఫోన్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 days అయితే వచ్చింది. సో ఇది కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఈ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుందని నన్ను అడిగితే గనక మీకు ఆండ్రాయిడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ కావాలి, యాపిల్ సాఫ్ట్వేర్ అంత స్మూత్ సాఫ్ట్వేర్ కావాలి, మోర్ కస్టమైజేషన్ కావాలి, గేమింగ్ కి పర్ఫెక్ట్ డివైస్ కావాలి అనుకుంటే గనక యూ కెన్ గో విత్ S25 Ultra. వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ హార్డ్వేర్ ఉంటుంది, S Pen సపోర్ట్ ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ AI ఫీచర్స్ కూడా ఉంటాయి. అలా అని చెప్పి మీకు ఆల్రెడీ S24 Ultra కానీ S23 Ultra కానీ ఉంటే ఇది పర్చేస్ చేయాలా అంటే మై ఆన్సర్ విల్ బి నో. సూన్ మన ఛానల్లో అయితే iPhone 16 Pro Max కి S25 Ultra కి మీకు కంపారిజన్ వీడియో రాబోతుంది. ఇది మిస్ అవ్వకూడదు అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ సబ్స్క్రైబ్ బటన్. అన్ఫార్చునేట్లీ రెండు నేను మ్యాట్ బ్లాక్ కలర్స్ పర్చేస్ చేశాను. లెట్స్ సీ ఈ రెండు ఎలా సస్టైన్ అవుతాయో ఈ ఇయర్ మొత్తం. ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ S25 Ultra. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.